ప్రతిదానికి ఒక ప్లానింగ్, భవిష్యత్తుని గురించి ఆలోచన ఉంటుంది. నువ్వు బాగా చదువుకోనైనా పెద్ద అయితే మంచి ఉద్యోగస్తులు అవుతావు ఏమిటి అని పిల్లలకు ఉపదేశం చేస్తాం. ప్రతి కూడా మానవుడికి ఒక ప్లానింగ్ అనేది ఒక ఉంటుంది. కానీ ఇన్ని విషయాలు ఆలోచిస్తున్నావు. మానవుడు తినే తిండి కోసం మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు, కట్టుకునే బట్ట కోసం మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు, చేసే ఉద్యోగము, వ్యాపారము ఏమండి సమస్తమైన విషయాల్లో మానవుడు ప్రతి దినము కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఇల్లు కట్టాలి, ఇన్ని విషయాలు మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో, నేను తల్లి గర్భంలో నుండి పుట్టికి పేరిట ఈ భూమి మీదకి వచ్చాను. నా ప్రమేయం లేకుండానే, నా ఆలోచన లేకుండానే, నేను అనుకోకుండానే ఈ భూమి మీదకి వచ్చాను. మరి వచ్చిన నేను శాశ్వత కాలం ఈ భూమి మీద ఉంటున్నానా అంటే లేదు. తల్లి గర్భంలో నుండి పుట్టికి పేరిట వచ్చే ప్రతి మానవుడు కూడాను చావు పేరట ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాలి. మరి వచ్చినప్పుడు ఈ భూమి నివాస స్థలము, పీల్చే గాలి భూమి మీద ఉంది, త్రాగే నీరు ఈ భూమి మీద ఉంది. మానవుడికి నివాస యోగ్యంగా సమస్తమును కూడాను దేవుడు భూమి మీద మానవుడికి అనుగ్రహించాడు. మరి వచ్చిన మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తున్నాడని ఆలోచన లేదు, ప్లానింగ్ లేదు, ఏంటి భవిష్యత్తు గురించి ఆ చింత లేదు. ఎందుకంటే రేపేం సంభవిస్తుందో అర్థం కాదు, తెలీదు. కానీ ఒకటి మాత్రం గమనించాలి, ఆలోచించాలి మనం. తల్లి గర్భం నుండి పుట్టిన ప్రతి మానవుడు కూడాను చావు పేరట మరో 2 మార్గాలకు వెళ్ళాలి. అదే ఒకటి స్వర్గము, రెండోది పరలోకము. చాలామంది స్వర్గానికి చేరుకోవాలంటే ఈ భూమి మీద ఏం చేయాలంటే పుణ్యకార్యాలు చేయాలి అనుకుంటారు, దాన ధర్మాలు చేయాలి, మంచి పని చేయాలి, ఏంటి పుణ్య నదుల్లో స్నానం చేయాలి అనుకుంటారు. ఏమండి, నీవు చేసే దాన ధర్మాల వలన, నువ్వు చేసే పుణ్యకార్యాలను బట్టి నువ్వు ఎప్పటికి కూడా నువ్వు పరిశుద్ధుడు కాలేవు, పరమాత్ముని చేరుకోలేవు. అందుకే ఋషులైనటువంటి వారు, మహర్షులైనటువంటి వారు, నువ్వు నేను దేన్ని ప్రేమిస్తావు?